వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈసారి కూడా అసెంబ్లీకి దూరంగానే ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగానే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు, మండలిలో మాత్రం ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి ఆదేశాలు. ఎందుకు ఇంకా ఈ మాత్రం మొత్తం 11 మంది అంటే నిన్నటిదాకా ఎలివేషన్లు, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేస్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేస్తాడు, టైంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా చేస్తాడు చూడండి అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చారు. అంతా అయింది. సరే పోని అవమాన భారం తట్టుకోలేక, ఓటమిని తట్టుకోలేక ఆయన అసెంబ్లీకి రాడు, కానీ మిగతా 10 మందినైనా ఖచ్చితంగా పంపిస్తాడు అని చెప్పని అనుకుంటే ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం ఎవరిని కూడా అసెంబ్లీకి వెళ్ళేది లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా అనేది లేదు కాబట్టి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టంగా చేసేశారు. మరి ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? స్పీకరా? ఇచ్చేది లేదు, ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడినటువంటి మాటే, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి 23 మందిలో ఒక 4-5 లాగేస్తే ఆయనకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని చెప్పి. అప్పట్లో ఓట్ల తేడా ఎంత వచ్చింది, ఆ పర్సంటేజ్ ఎంత అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఓట్ల శాతంతో సంబంధం లేదు కదా, ఇక్కడ సీట్లు కదా. అసెంబ్లీలో సీట్లు ఎన్ని ఉన్నాయి? పట్టుమని 11. కావాలంటే 18 నుంచి 19 సీట్లు ఎన్ని ఉంటాయి కదా మనకి లెక్క. అలా వస్తే ప్రతిపక్ష హోదా అనేది ఉంటుంది. ఆ ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు ఇవ్వలేదు ఆయనకి. ప్రజలు ఇవ్వనటువంటి దాన్ని స్పీకర్ బలవంతంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి కోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అని పవన్ కళ్యాణ్ గారిని ఎలా అన్నారో, వీళ్ళకు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే భయపడేలాగా అతపాతాళానికి తొక్కేశారు. అందుకే ఈ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి ఏది కాదు అనేది మాత్రం చాలా స్పష్టం. ఎందుకు ఇంకా ఈ 11 మందిని అనర్హత అనేది డెఫినెట్గా వేసేయచ్చు. సో రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు ఖాయం. ఎందుకంటే టెక్నికల్గా చూసుకున్నా సరే అటెండెన్స్ అనేది లేదు, అటెండెన్స్ ఇందులో కవర్ అవ్వదు. రేపటి నుంచి ఇక కోర్టుకు కూడా వెళ్తారు. ఇంక మరి అయ్యన్న పాత్రుడు గారు ఎలా స్పందిస్తారు దీని మీద అనేది వేచి చూడాల్సిందే డెఫినెట్గా. యాజ్ పర్ ద రూల్స్ అయితే ఈ హాజరు అనేటువంటి దానికి మినహాయింపేది లేదు కాబట్టి అనర్హత అనేది తప్పదు. మరి ఈ 11 సీట్లలో ఇప్పుడు వీళ్ళ రాజీనామాలు లేదంటే అనర్హత పడింది అంటే మళ్ళీ ఇగో చూసారా, కూటమి ప్రభుత్వం అక్రమంగా అసెంబ్లీ నుంచి అనర్హతగా ప్రకటించింది, అయినా మేము ప్రజానాయకులం అని చెప్పి అంటారు. సరే, ఎన్నికల కమిషన్ వస్తుంది, ఎన్నికలు డిక్లేర్ చేస్తుంది, 11 స్థానాలకి ఉప ఎన్నికలు అని చెప్పని మళ్ళీ నించుంటారు. వాళ్ళే నించుంటారు, ఆ 11 మందే నించుంటారు. గెలిచేది ఎంతమంది ఉంటారు? ఈసారి ఆ 11తో కాదు, తీసుకెళ్ళి ఏ 1తోటో లేదంటే 5తోటో మిగులుస్తారు. అంతకుమించి ఏం లేదు. పెద్దిరెడ్డికి ఈసారి గెలిచేటువంటి అవకాశం లేదు 100%. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకా ఎన్నికల్లో గెలవలేరు, కష్టం. సో 11లో ఎన్ని సీట్లు వస్తాయి? ఉన్నది కూడా పోగొట్టుకోవడం తప్పితే ఏం లేదు. సో ఈ 11 మంది ఉన్నా సరే మేము అసెంబ్లీకి వెళ్ళి గర్వంగా ఇదిగో ఇది సంగతి అని చెప్పి మేము అక్కడ మాట్లాడాము, చర్చల్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీసామని చెప్పుకోవడం బాగుంటుందా? ఆర్ మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ఏదో చాక్లెట్ ఇవ్వని పిల్లాడు స్కూల్కి వెళ్ళానని మారం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అన్నట్టుగా ఉంది. ఏది అవమానం? అసెంబ్లీకి వెళ్ళడమా వెళ్ళకపోవడమా? అసెంబ్లీకి వెళ్ళకపోవడమే అవమానం. పోరాడేటువంటి తత్వం మాది, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అనేటువంటి వాళ్ళు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పాలి. అది మాత్రం చెయ్యం. మేము ఎందుకు రావాలి అసలు అసెంబ్లీకి? ఇది పరిస్థితి. నిన్న కూడా వచ్చారుగా. ఈ ట్రోలింగ్ అంతా ఊరికే కాదండి, వాళ్ళు చేసేటువంటి పనుల వల్లే అవుతుంది, వాళ్ళు చేసే పనులతోటే అవుతుంది. మరి ఎవరిస్తున్నారో ఈ సలహాలు తెలియట్లేదు, కానీ రేపన్న రోజు చాలా సీరియస్ ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. దీని మీద చూద్దాం. అయ్యన్న పాత్రుడు గారు మరి ఈ అనర్హత మోషన్ ఏమైనా ప్రవేశపెడతారా లేదా వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.